బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా సరదాగా ఉండే దెయ్యాల కథ చెప్పండి ఒకటి. పిశాచాలు చేసిన సహాయం గురించి చెప్తా. ఓ, పిశాచాలు సహాయం చేయటం చేయొచ్చు కదా? అంతే. ఇప్పుడు మనం బేతాళ కథ వింటామా? బేతాళుడు సహాయం చేశాడు రాజుకి చివరికి. ఇది కూడా అంతే, అంతకంటే ఇంకేం లేదు విశేషం. ఒక ఊరికి చివర, రాఘవాపురం ఊరి చివర పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మీద 2 పిశాచాలు ఉండేవి. చాలా మంచివి, సహాయం చేయాలనే ధోరణి కలిగినవన్నమాట. అవి అటువైపు వచ్చిన వాళ్ళని ఆట పట్టించడాలు అవి చేసేవి కాదు, ఏదైనా హెల్ప్ చేయడానికి చూసేవి. ఒకనాడు ఏమైందంటే ఆ 2 పిశాచాలు సల్లాపాలు ఆడుకుంటున్నాయి, కబుర్లు చెప్పుకుంటుంటే భీమన్న అనే ఆ ఊర్లో ఒక మోదుబరి తాలూకు పనివాడు ఒకడు చకచక చెట్టెక్కాడు. ఒక పెద్ద కొమ్మ వెనకాల అంత వరహాల మూట దాచిపెట్టాడు. వీడు చూస్తే పనివాడికి ఇంత వరహాల మూట ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా తన ఇంట్లోనో ఎక్కడో పెట్టకుండా ఎవరు ఎక్కని మర్రి చెట్టులో దాచిపెట్టాడంటే ఇది దొంగ డబ్బేమో అని అనుమానం వచ్చి ఈ పిశాచాలు 2 ఏమనుకున్నాయి, ఈ భీమన్న వెనకాల వెళ్దామని ఆ భీముడు వెనకాల పోయేసరికల్లా వీడు ఎక్కడికి వెళ్ళాడు? వరహాల శెట్టి అని ఒక శెట్టి గారింటికి వెళ్ళాడు. ఆయనేమో ఇల్లంతా వెతుక్కుంటున్నాడు. ఏరా వరహాల మూట ఏమైందో కనపడలేదురా అంటే అన్నాడు. ఇద్దరు కలిసి వెతికారు. ఇక్కడెక్కడున్నాయి మూట? అది చెట్టు మీద ఉంది. ఇక వెతికిన తర్వాత కనపడలేదు అయ్యగారు, మీరు ఎక్కడ పెట్టారో, అయినా మీకు ఎవరిచ్చారన్నాడు. ఎవరిచ్చారంటే ఒరే చలమయ్య ఇచ్చాడురా, అతను కొన్ని వస్తువులు మన దగ్గర తాకట్టు పెట్టాడు. తాకట్టు వస్తువు విడిపించుకోవటం కోసం నాకు బజార్లో డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బులు తెచ్చి ఇంట్లోనే పెట్టాను అనుకుంటున్నా, అది ఏమైపోయిందో నాకు అనిపించట్లేదు. కాసేపట్లో చలమయ్య ఇచ్చేస్తాడు వస్తువు కోసం అనేసరికల్లా ఈ భీమన్ అన్నాడు, పక్కపక్క అనవాడు. ఎందుకంటే దొరగారు అనవసరంగా భయపడతారు, నువ్వు నాకు ఇవ్వలేదని చెప్పండి. బజార్లో ఇచ్చాడు. మామూలుగా తాకట్టు వస్తువులు తీసుకోవాలంటే ఏం చేయాలి? ఆ వస్తువు అక్కడ ఉండగానే అది ఇచ్చి సంతకం పెట్టి తీసుకోవాలి. మీకు రోడ్డు మీద ఇచ్చేసానంటే ఎలా కుదురుతుంది? మనకు ఎలాగూ కనపడలేదు, నువ్వు నాకు ఇవ్వలేదని బొంకేయండి, చూద్దాం ఏమవుతుందో, వాడి పాపాన్ని వాడైపోతాడు అన్నాడు. కాసేపట్లో చలమయ్య ఇచ్చాడు. తాకట్టు పెట్టిన బంగారపు వస్తువులు ఉన్నాయి తన దగ్గర. అయ్యా శెట్టి గారు, నేను మీకు ఇందాక డబ్బు ఇచ్చేసే కదా, నా వస్తువులు అంటే నాకా డబ్బా ఎప్పుడు ఇచ్చావు నువ్వు అన్నాడు శెట్టి. మరి ఏం చెయ్యాలి? అతను ఎన్ని విధాలు అడిగాడు. అదేంటండి అంత అన్యాయం చేస్తారు, నేను డబ్బులు ఇచ్చాను కదా, మీరు పలానా కొట్టు దగ్గర నుంచున్నప్పుడు అంటే నాకు తెలీదు, నువ్వు నాకు ఇవ్వలేదు, నేను అసలు ఆ కొట్టు దగ్గరే నుంచోలేదన్నాడు. చలమయ్య శెట్టి లబో దిబో అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇది పిశాచాలు 2 ఏం చేసినాయి? ఈ చలమయ్య ఇంటికి వెళ్తున్నాడు. ఈ వరహాల శెట్టి గారి ఇంటి దగ్గర నుంచి చలమయ్య ఇంటికి బయలుదేరినాయి అతను వెనకాల పడి. ఆ చలమయ్య ఇంటికి వెళ్ళేసరికల్లా భార్యకి చెప్పాడు, ఏమే అంత వరహాల మూట పట్టుకెళ్ళి వరహాల శెట్టికి ఇచ్చానా డబ్బుల మూట, వాడు నేను ఇవ్వలేదంటున్నాడు, దొంగ చచ్చిన వాడు అని తిట్టడం మొదలుపెట్టాడు. సరే అనేసి ఈవిడేమంది, ఎక్కడికో న్యాయానికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. అందుకని న్యాయం ఏమిటే, అది రామయ్య ఇచ్చిన డబ్బులు, అవి రామయ్యవి పొలం కాగితాలు మన ఇంట్లో ఉన్నాయి. అతను నాకు డబ్బు ఇస్తే రోడ్డు మీద ఇచ్చాడు, అందుకని ఆ డబ్బు నేను శెట్టి గారికి ఇచ్చాను. శెట్టి దగ్గరేమో చలమయ్యవి వస్తువులు ఉన్నాయి తాకట్లో, చలమయ్య దగ్గరేమో రామయ్య తాలూకు పొలం కాగితాలు. ఇప్పుడు కాగితాల కోసం వస్తాడే అనేసరికల్లా ఆవిడేమంది, ఇహనేమి తేలిపోయింది, ఆ డబ్బులు ఏమన్నా మనవి కాదు కదా, రామయ్య వస్తే శెట్టి గారు నీతో ఏం చేశాడు, నువ్వు రామయ్యతో అదే చెయ్యి. ఓటి మరి ఇంకంతే అనేసరికల్లా ఈ లోపల రామయ్య ఇచ్చాడు. వచ్చాక బాబు పొలం కాగితాలు ఇప్పించంటే డబ్బులు ఇవ్వు అన్నాడు చలమయ్య. అనేసరికి అదేంటండి ఇందాక మీకు రోడ్డు మీద ఇచ్చా కాదుటండి అనేసరికల్లా, నాకెక్కడ ఇచ్చావు, ఎవరైనా అట్లా చేస్తారా, నీ కాగితాలు మా ఇంట్లో ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చి ఆ డబ్బులు ఇచ్చి కాగితాలు తీసుకెళ్ళాలి. రోడ్డు మీద పొలంలో ఇచ్చే తోటకాడు ఇచ్చంటే అలా కుదరదు, నువ్వు నాకు డబ్బు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు, దిక్కుని చోటు చెప్పుకోమన్నాడు. దానికి ఎవరైనా సాక్ష్యం ఉన్నారంటే ఎవరు లేరు సాక్ష్యం. మంచి మాట మంచితనం మీదే. చాలా ఈ రామయ్య ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు. ఎప్పటి నుంచో పొలం కాగితాలు వీళ్ళ దగ్గర ఉండిపోయినాయి, పిల్లకి పెళ్ళయింది, కాగితాలు తెచ్చిస్తానని అల్లుడికి చెప్పాను, ఈ డబ్బులేమో వీడికి కొట్టేశాడు, డబ్బులు తీసేసుకున్నాడు, పొలం కాగితాలు ఉండిపోయినాయి, ఏం చేయటమా అని ఏడుస్తూ ఉండిపోయేసరికల్లా ఈ పిశాచాలు 2 అనుకున్నాయి, అమ్మో ఒకళ్ళని మించిన వాళ్ళు జగజ్జంత్రులు, ఓ పని చేద్దామని 2 పిశాచాలు ఒక పెద్ద మనుషుల వేషం వేసుకుని నుంచున్నాయి. ఏమిటి రామయ్య గారు ఎందుకంటే ఏడుస్తున్నారు, ఏమైందండి అనేసరికల్లా, ఏం చెప్పను బాబు,
కడుపు కట్టుకుని దాచిపెట్టాను డబ్బులు. అదేమో చలమైకి ఇచ్చాను. పొలం కాగితాలు అతని దగ్గర ఉన్నాయి. మాకు అల్లుడేమో కూతుర్ని వదిలేస్తానంటున్నాడు, కాగితాలు తెచ్చిస్తానని చెప్పాను వాళ్ళకి. డబ్బుకు డబ్బు పోయింది, పొలానికి పొలం పోయింది అంటే నువ్వు బాధపడిపోక, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, ఈ డబ్బులు పట్టుకెళ్ళి చలమయ్య దగ్గర ఇవ్వు, సరిపోతుంది అన్నారు. అనేసరికల్లా సరే రామయ్య అన్నాడు, మీ అప్పు నేను ఎలా తీర్చుకుంటానంటే, తీరుద్దు కానిలే మెల్లిగా, మేము చెప్తాంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో, ముందు మీ అమ్మాయి సమస్య తీరాలి. అనేసరికల్లా రామయ్య ఏం చేశాడు, ఆ డబ్బులు మూట పుచ్చుకొని ముందు చలమయ్య ఇంటికి వెళ్ళాడు. ఇదిగో డబ్బు, నా కాగితాలు నాకు ఇచ్చి అనగానే కాగితాలు తీసేసుకున్నాడు. చలమయ్య ఏం చేశాడు, ఇతను బంగారపు వస్తువులు శెట్టి గారి దగ్గర ఉన్నాయి, ఈ డబ్బులు పుచ్చుకుని శెట్టి గారి ఇంటికి వెళ్ళాడు. ఒకసారి మోసం చేసావు, ఎన్నిసార్లు చేస్తావు, ఇదిగో నీ డబ్బులు ఇచ్చేసేయి నా బంగారం అని చెప్పేసి ఇవి ఇచ్చేసి వస్తువులు సొమ్ములు తెచ్చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ చలమయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడో ఒక 10 నిమిషాల్లో రాజభట్లు వచ్చారు. ఏమయ్యా, నువ్వెవరో ఇద్దరు పెద్ద మనుషుల దగ్గర డబ్బు అప్పు తీసుకున్నావుట, నువ్వు డబ్బు ఇవ్వటం లేదుట, మరి ఈయన గ్రామాధికారి నిన్ను తీసుకురమ్మన్నాడు. ఎలా ఉన్నవాడిని అలా తీసుకురమ్మన్నారు. చేత్తో డబ్బులు పుచ్చుకుని ఉన్నాడు శెట్టి, డబ్బులతో సహా తెచ్చేశారు. అక్కడ ఇద్దరు పెద్ద మనుషులు కూర్చున్నారు. ఏమయ్యా శెట్టి, నువ్వు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావుట, వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వటం లేదంటే, నేను ఎక్కడ తీసుకున్నాండి, వీడు ఎవరో కూడా నాకు తెలీదు, నేను చూడలేదు అసలు వాళ్ళని, ఎప్పుడు చూడలేదండి, అసలు వీళ్ళు మన ఊరు వాళ్ళు కూడా కాదంటే, మన ఊరు కాదో పక్క ఊరుట, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావుట. కాదండి నేను తీసుకోలేదు అంటే, మరి చేతిలో ఉన్న డబ్బులు ఎక్కడి, ఇవి చలమయ్య తెచ్చి ఇచ్చాడండి అంటే, వీళ్ళు ఏమంటారు పెద్ద మనుషులు ఇద్దరు, మేము ఇచ్చాను డబ్బులు, దాని మీద చెట్టు బొమ్మ ఉంటుంది చూసుకోండి, మర్రి చెట్టు బొమ్మ ఉంటుంది మేము ఇచ్చిన నాణ్యాల మీద, అవి ప్రత్యేకమైన నాణ్యాలు, మూటోడు తీశారు, ప్రతి నాణ్యం మీద ఒక మర్రి చెట్టు బొమ్మ ఉంది. ఈ డబ్బులు మావేనంటారు పెద్దవాళ్ళు ఇద్దరు. ఈయన నిర్ఘాంతపోయి, వీళ్ళు నాకు అసలు డబ్బులే ఇవ్వలేదండి, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఈ నా చేతిలో ఉన్న మూట చలమయ్య అప్పుడే పట్టుకొచ్చి ఇచ్చాడు, ఇంకా నేను కాగితాలు రాసి చిట్టా ఆవర్జాలు చూసుకుని లోపల పెడదాం అనుకుంటుంటేనే సైనికులు వచ్చేసారు, కావాలంటే మీరు చలమయ్యని పిలవండి అన్నారు. పిలవండి అనేసరికల్లా సరే చలమయ్యని పిలుచుకొచ్చారు. మూట సంచి కనపడుతోంది కదా, గోధుమ రంగు సంచి, ఈ మూట నేను ఇచ్చిందేనన్నాడు చలమయ్య. అయితే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు ఈ డబ్బులు అని అడిగితే, రామయ్య తెచ్చి ఇచ్చాడు అన్నాడు. రామయ్యని గాకేశారు. రామయ్య ఏమన్నాడు, అక్కడ కనపడుతున్నారు కదా ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళే నాకు ఇచ్చారు. బాబు ముందే డబ్బులు ఇచ్చానండి, డబ్బులు ఇస్తే చలమయ్య గారు నువ్వు నాకు ఇవ్వలేదన్నాడు, చలమయ్య గారు కూడా అదే చెప్తున్నాడు, శెట్టి గారు నాకు ఇవ్వలేదన్నాడు అని. అప్పుడు ఈ పెద్దవాళ్ళు ఇద్దరు మా ఇంటికి వచ్చారండి, పెద్ద మనుషులు వాకిట్లో కనపడ్డారు, నీకు పొలం డబ్బులు పొలం కాగితాలు తెచ్చుకోమని నాకు డబ్బు ఇచ్చారండి, వీళ్ళే నాకు డబ్బు ఇచ్చింది. అప్పుడు ఇదంతా అయ్యేసరికల్లా పెద్ద మనుషులు ఇద్దరు టింగమని మాయమైపోయారు. పిశాచాలు రెండు మాయమైపోయింది, కనపడ్డం అనేసి. అప్పుడు ఈయనకు అర్థమైంది గ్రామాధికారికి ఇక్కడ ఏదో జరుగుతోందని. ఇప్పుడు మొట్టమొదట రామయ్య డబ్బులు తెచ్చిచ్చాడు, అవి చలమయ్యకి ఇచ్చాడు, చలమయ్య శెట్టికి ఇచ్చాడు. శెట్టి దగ్గర ఉండాల్సిన నాణ్యాలు ఏవి, మర్రి చెట్టు మీద ఉండే పిశాచాలు ఇక్కడికి ఎందుకు వచ్చినాయి? ఆయనకి డౌట్ ఎవరి మీద వచ్చింది, భీమన్న మీదకి వచ్చింది. 2 చెంపకాయలు కొట్టి, నిజం చెప్పు చలమయ్య, శెట్టి గారి దగ్గర ఉండాల్సిన డబ్బులు చలమయ్య ఇచ్చిన మూట ఏం చేసావు నువ్వు అనగానే అతను ఏం చెప్పాడంటే, మర్రి చెట్టు మీద దాచిపెట్టాను అనగానే గ్రామాధికారి 4 పోయారు, చెట్టెక్కారు. చెట్టెక్కి చూస్తే డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు దింపుతుంటే అంతకుముందు వీళ్ళకి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి డబ్బు ఇచ్చామని చెప్పారు కదా, వాళ్ళిద్దరు చిటారు కొమ్మని ఆ పెద్ద మనుషుల వేషాల్లో కూర్చుని కనిపించారు. అప్పుడు వీళ్ళకి అర్థమైందనమాట. గ్రామాధికారి నాడు, చూడు నువ్వు మనుషులు మోసం చేస్తారండి, పిశాచాలు వాటికి ఇంకే జీవితం లేదు, అవి సరిగ్గా చేసినాయి, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ ఉండటమే. ఒక్కడైనా మీలో ఇప్పుడు వరహాలు సెట్ అయినా నిజం చెప్పాలి, డబ్బులు పోయినాయి అని, చలమయ్య అయినా నిజం చెప్పాలి. మీ ఇద్దరు కలిసి ఒక పేదవాడి కడుపు కొట్టడానికి చూశారు, దానికి కారణం ఇంకో పేదవాడి వాడు దొంగతనం చేయటం వల్ల. ఆ డబ్బులు తీసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు. అవి శెట్టి గారివే, ఆ డబ్బు అవడానికి శెట్టి గారివే, కానీ ఆయన మాట తిరిగిపోవడంతో మళ్ళీ వచ్చింది ఇంకో మూట. ఈసారి దయ్యాల డబ్బు వచ్చింది అనమాట. దాంతో ఏమనుకున్నారు, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆ ఊళ్ళో జనం ఏదైనా సమస్య రంగానే వచ్చి ఆ చెట్టు దగ్గర నిలబడి తమ సమస్య చెప్పుకునేవాడు. అవి విని ఎవరి పక్షాన న్యాయం ఉందో పిశాచాలే ఊరంతా తిరిగి డిటెక్టివ్ లాగా కనిపెట్టేవి. బాగుంది. చాలా కాలం పాటు ఆ చెట్టు మీద ఉన్న పిశాచాలు ఆ ఊళ్ళో జనాలకి ఎన్ని రకాలో సహాయాలు చేసేవిట. ఇట్లా
మన ఊళ్ళో కూడా ఉంటే బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. బాగుంది, మంచి సరదాగా ఉంది, నీతి ఉంది కథలో. కథ కంచికి మనం ఇంటికి తప్పకుండా. నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. పీరియడ్స్ టైంలో బీరువాని ముట్టుకోకూడదు, తీయకూడదు అనేసి అంటూ ఉంటారు, మీరు అంటే విన్నారా? వినడానికంటే మేము పీరియడ్స్ పాటిస్తాం కదా, పాటించే వాళ్ళు దూరంగా ఉండే వాళ్ళకి ఇది లేదు. ఇప్పుడు పీరియడ్స్ పాటించకుండా ఇంట్లో తిరిగే వాళ్ళు అంటే అన్ని సాధారణంగా ఇళ్లలోనే ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఊళ్ళల్లో కూడా ఇది కనపడుతుంది. దేవుడి గుడి వైపుకి వెళ్ళరు, బీరువా తీయరు, పప్పులు ఉప్పులు ఆవకాయలు ఏవకాయలు వాటిని ముట్టుకోకుండా ఉండాలనుకుంటారు. మీ నమ్మకాలమ్మా అవన్నీ. అసలు పీరియడ్స్ లో పాటించే వాళ్ళైతే ఏవి ముట్టుకోరు. నువ్వు కొంత పాటించగలుగుతావు, నీ కొంత పాటింపులో ఏమిటి, నేను కొంత నీ శ్రద్ధే అదంతా. అంతే. ఇది బయలు పడిపోతాయి పాడైపోతాయి అది కాదు పాయింట్, నీకు ఎంత శ్రద్ధ ఉంది అదే పాయింట్. పాటిస్తారు, బీరువా ముట్టుకోరు, ఆవకాయలు గీవకాయలు పెద్ద సీసాల్లో ముట్టుకోరు, తర్వాత పప్పులు ఉప్పుల డబ్బాలు చాలా ఉంటాయి అవి తీయరు. ప్రత్యేకించి కూర్చునే అవకాశం లేనప్పుడు మనకి కుదిరినంతలో బీరువా కూడా తీయరు. ఎందుకంటే జనరల్ గా లక్ష్మీదేవి అనే లక్ష్మీదేవి అనే దేవుడి సామాన్లు ఉంటాయి, నీ వెండి సామాన్లు ఉంటాయి, బంగారం ఉంటుంది, పట్టుబట్టలు అవి ఉంటాయి, గుళ్ళల్లో కట్టుకెళ్తాం ఆ చీరలు, అలా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ అనుమానంగా ఉంటే కాస్త పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. ఇది వీటిలలో నేను చెప్పిన దాంట్లో ఏవైనా కొన్ని ప్లస్లు మైనస్లు ఉంటే ఒకసారి పాటించి చూడండి. అంతే. ట్రై చేయటం వల్ల మనకు చెడేదేం లేదు, మనకు చెడిపోయేదేం లేదు. ఎలక్ట్రానిక్ గుడ్స్ అవి బీరువాలో పెట్టకుండా ఇంకొక రేఖ ఏర్పరచుకోండి వాటి కోసం, బాగుంటుంది కదా ప్లాన్. ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్ని ఒక చోట ఉంటాయి చక్కగా, లాకర్ కీసు గీకర్ కీసు ఉంటే అవన్నిటి కూడా ఒక చిన్న చిన్న చెక్క బాక్సులు లాంటివి ఏమైనా ఏర్పరచుకొని వేరే రేఖల్లో ఇంకో పక్కన గుర్తుగా పెట్టుకోండి. ఎవరాయిగా లేకుండా జ్ఞాపకంగా ఉంటాయి. వస్తువు కరెక్ట్గా దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. దీంట్లో ఇవి పెట్టద్దు అని ఏదో పెద్దల నాటి నుంచి వచ్చిన అలవాట్లు. మంచిది బాగుంటే వీలైతే వాడు చేస్తా, వీలు కాలేదనుకో ఇక చేస్తే తినదు. అన్నిటికీ మనకి ఆడపాడ మధ్యలో కొట్ట ఒకే బీరువా ఉందనుకోండి, అది తప్పిస్తే ఇంకా మన ఇంట్లో ఏం లేదు, అప్పుడు ఇంక తప్పనిసరిగా పెట్టేసుకుంటాం. అంతే. అవకాశం ఉంటే చెయ్యండి, సాగినంత వరకు సాగించుకోవటమే. అంతే కదా. అవకాశం ఉంటే చేసుకోండి, చూడండి దీనివల్ల మనకి ఏదైనా ప్లస్ అయిందా అనేది గమనించారనుకోండి, ఇది ప్లస్ అని మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మీరు దాన్ని అలవర్చుకుంటారు. అంతే. ఓకే రమ్మ గారు, ఇంకొక టాపిక్తో కలుద్దాం మళ్ళీ. నమస్తే అండి. నమస్తే జయ.